ఇది గత కథలో రెండవ భాగం. వీణాధరి, శివుడు యుక్తివయస్కులయ్యారు. ఒకనాడు వీణాధరితో, వీణా, నా మనసులోని మాట చెబుతున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఒప్పుకుంటే మన పల్లి జరిగేలా చేస్తాను అన్నాడు. అందుకు వెంటనే వీణాధరి, నిన్ను పెళ్లాడాలన్న కోరిక నాకేమాత్రం లేదు అన్నది. ఆ మాటకు శివుడు నొచ్చుకుని, ఇందులో బలవంతం ఏమీ లేదు. నేను మాత్రం నిన్ను తప్ప ఎవ్వరిని పెళ్లాడను అన్నాడు. ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకున్నది. తనవంటి సామాన్యురాలు రాకుమారుడిని వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు, నడవడిక కూడా అవసరం అని ఆమె ఆలోచించింది. ఇందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించడం అవసరం అనుకుంది. వీణాధరి స్నేహితురాలిన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది. ఆమె ద్వారా వీణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది. చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీణాధరి, యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు. ఆమె తను కన్నా కళలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి, శక్తిసామర్థ్యాలు ప్రసక్తే ఉండదు. ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు ఆటను ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహమంగీకరించాకపోతే ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహమాదగాలనన్నాడు యువరాజు. దీని అర్థమేమిటంటే ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలదు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే ఆమె తన పగటికలలకు స్వప్తి చెప్పి తననెంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడి కొడుకైనా శివుణ్ణి వివాహమాడింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిచెట్టెక్కాడు.